వెల్కమ్ టు వనజా నాగండి. చూడండి, ఈరోజు మనము ఈ అటుకులతో మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇవి సూర్యకాంతి గింజలు, ఇవి ముంత మామిడి పప్పు, జీడిపప్పు అని కూడా అంటాం కదండి, పిస్తా, బాదామి, తర్వాత ఇవి గుమ్మడి గింజలండి, ఇవన్నీ కూడా పొట్టొల్చినవే, కొబ్బెర, తర్వాత పప్పులండి. ఇవి సూర్యకాంతి గింజలు ఆల్రెడీ మీకు చెప్పాను, అది కూడా పొట్టొల్చినవే. ఇవి పల్లీలు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఇవన్నీ తీసుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా మనము వేయించుకోవాలండి నూనెలోన. ఇంకొకటి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనో అవి వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ అనుకూలాలు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు ఇలాగైనా చేరుతుంది కదండి. అందుకనే చూడండి, ఫస్ట్ నేను పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు ఇలా ఏమంటే మనం డైరెక్ట్గా వేసినప్పుడు గింజలు తీసేటప్పుడు ఒక గింజ మాడిపోతుంది, ఒక గింజ ఇదవుతుందండి, తీసేటప్పుడు వెనుక ముందు అవుతాయి. ఇలా వేయించుకుని ఇలాగే క్లీన్గా దీంట్లో నుంచినే తీసేసుకున్నాము వడబోసుకుని, అంటే మనకు నూనె కూడా గలీజ్ కాదు, అందులో ఆ గింజలు ఏవిను మాడిపోవండి. పల్లీలు అయినాయి, ఇప్పుడు పప్పులు వేసాను. సేమ్ అన్నీ కూడా ఇలాగే నేను ఈ జల్లెడతోనే వేయించుకుంటానండి. ఒకటో రెండో మనం ఇలా తిప్పినప్పుడు కింద పడిపోతాయండి, పడిపోయిన దాన్ని మరి మనము తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి, కలర్ కూడా మారింది, టేస్ట్. ఒక గిన్నెలోకి అన్నీ కలిపి వేసుకోవాలి. ఇది బాదామి వేసి కూడా అలాగే చేస్తున్నానండి. బాదామి బాగా ఉబ్బుతుంది, చాలా రుచికరంగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది, మీకు అందరికీ తెలిసిన విషయము. తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుని ఇంకా మళ్ళీ నేను అంటే చిన్న చిన్న గింజలను రెండు ఓటుగా వేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇందులోకే నేను బాదామి కొంచెం అయినాక పిస్తా వేసాను, తర్వాత ఇవి కూడా వేసేసానండి, జీడిపప్పు కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఒకటేసారి మనము వేయించేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపినామంటే వేగినట్టు అయిపోతుంది. చూస్తున్నారు కదండి మీరు. ఇది కొంచెం కలర్ మారినాక మనకు అప్పుడే తెలుస్తుంది కదండి వేగినది. అది తీసేసి సేమ్ అదే గిన్నెలకే వేసేసుకున్నాము. పిస్తా కూడా ఇందులోకి వేసానండి నేను. సో 3 రకాలు ఇప్పుడు ఇందులోకి వేసేసినట్టు అయింది. అంటే ఈక్వల్ సైజులో అవి ఉంటే వేగడానికి సులువుగా అవుతుందండి, కాబట్టి వేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది అయినాక మనము ఇప్పుడు ఆ పప్పులు 2 ఉన్నాయి కదండి, గుమ్మడివి, తర్వాత ఇవ్వండి సూర్యకాంతివి, వీటిని కూడా వేసేసుకుందాం. ఇవి చూడండి చిట్పట్లాడి పెద్దగా లావుగా అయిపోతాయి, ఇలా తేలేది కూడా మనకు కనపడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి మనము ఆ గిన్నెలకే వేసేసుకుందాం. అంటే ఇవన్నీ కూడా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓటుగానే వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఇలాగే వేసేసుకుని దాంట్లోకి ఎండుమిర్చి కూడా వేసి వీటిని అంతా బాగా మనము ఇలా బాగా వేగినాక, అంటే క్రిస్పీ కావాలండి ఆకంతా, అంతవరకు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అటుకులు వేసుకున్నామంటే నూనె కొంచెం కలర్ మారుతుందండి, కాబట్టి ఫస్ట్ వేయించుకోవడానికంటే కూడా లాస్ట్లో ఇలా కొద్దిగా వేసి వేయించుకోవాలి మనము. ఒకటేసారి ఎక్కువ వేసేయకూడదు, అందులో నూనెలే డైరెక్ట్గా వేసినామంటే తీయడం కష్టమవుతుంది, కాబట్టి ఇలా వేసుకోవడము. నేను ఇప్పుడు ప్లేట్ ఉంచుకున్నానండి, ప్లేట్ పైన ఈ పేపర్లు పెట్టుకున్నానండి, అంటే ఈ టిష్యూ పేపర్లు పెట్టుకున్నాను, అందులోకి వేస్తున్నాను. ఎందుకంటే ఎక్సెస్ నూనె ఏమన్నా ఉంటే అటుకులు పీల్చుకుంటాయి కదండి నూనె, అందుకని ఆ నూనె అంతా కూడాను ఆ పేపర్ మీదనే నిలబడిపోతుంది. అందుకు ఇప్పుడు ఈ గింజల్లోకి ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. నేను ఆ పేపర్ మీద ఉన్న ఇవన్నీ కూడా అటుకులన్నీ కూడా ఇందులోకి వేసేసాను. కారం వేసానండి, కారము మీకు ఎంత కావాలనో అంత ఉప్పు కారము ఆప్షన్గా వేసుకోవచ్చు మీరు. చూడండి, ఇది ఇలా అయిపోయింది, బాగా కలిసిపోయింది. కాబట్టి మీరు కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో చక్కెర ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, 40 రోజులైనా కూడా మీకు నిలవ ఉంటుంది. పైన కొద్దిగా నేను ఇది వేసానండి, పసుపు అది వేసాను. చాలా బాగా అయిందండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసేవన్నీ మీకు వీడియోలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.